నమస్కారం, నేను ఇంద్రజ. బిజినెస్ బ్రేక్ఫాస్ట్ కార్యక్రమానికి స్వాగతం. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస హెచ్చుతగ్గుల మధ్య బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 0.17% పెరిగి 77,185 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 0.11% పెరిగి 24,074 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లలో కొనుగోలు పెరిగాయి. అయితే ఐటీ, మెటల్, ఎఫ్ఎంసీజీ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇవాళ మార్కెట్ దిశ ఎలా ఉండబోతోంది? అమెరికా మార్కెట్లు, ఆసియా సూచీలు, గ్లోబల్ బాండ్ ఈల్డ్స్, ముడి చమురు ధరలు, డాలర్ ఇండెక్స్ వంటి అంతర్జాతీయ పరిణామాలు భారత మార్కెట్పై ఎంత మేర ప్రభావం చూపనున్నాయి? మరి దేశీయ సంస్థాగత పెట్టుబడిదారుల నిధులు ప్రవాహం ఎలా ఉంది? బ్యాంకింగ్, ఫార్మా, ఆటో, ఐటీ, మెటల్ రంగాల్లో ఏ సెక్టార్లు ముందంజలో ఉండే అవకాశం ఉంది? షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు ఏ స్థాయిని గమనించాలి? లాభ స్వీకరణ ఎక్కడ చేయాలి? రిస్క్ ఎక్కడ ఉంది? ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ నరసింగరావు సిద్ధంగా ఉన్నారు. ఎస్ సార్, నమస్తే సార్. మార్నింగ్ సార్. రైట్ సార్. సార్, నిన్న మార్కెట్ లాభాల్లో ముగిసినప్పటికీ వాళ్ళ ట్రెండ్ ఎలా ఉండే అవకాశం ఉంది సార్? సో మీరు గత కొన్ని రోజులుగా అబ్జర్వ్ చేస్తే కనుక నిఫ్టీ లెవెల్స్ లో మనం మాట్లాడుకుంటే డౌన్ సైడ్ 23,800, అప్ సైడ్ 24,300, ఈ రెండింటి మధ్య లెవెల్స్ లోనే గత సుమారు 10 ట్రేడింగ్ సెషన్స్ నుంచి ఇదే లెవెల్లో ట్రేడ్ అవుతున్నది. కాబట్టి సో ఈ రోజు కూడా అనిశ్చితి పెద్దగా లేదు కాబట్టి ఈ రేంజ్ దాటి వెళ్లాల్సినటువంటి అవసరం అయితే కనుక ఏం కనబడట్లేదు. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి 23,800 ఆన్ ద డౌన్ సైడ్ అండ్ అప్ సైడ్ వచ్చేటప్పుడు అయితే కనుక 24,300. ఇప్పుడు ఇవాళ ప్లస్ రేపు మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక నారో రేంజ్ కింద ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో డౌన్ సైడ్ అయితే కనుక 24,000 బ్రేక్ అవ్వనంత వరకు డిప్స్ ఏమైనా వస్తే కనుక బై చేసుకోమని చెప్తాము. అదే అప్ సైడ్ అయితే కనుక 24,250 లెవెల్స్ దాటినంత వరకు అప్ సైడ్ ఏదైనా వస్తే కనుక సెల్ చేసుకోమని చెప్తాం. రెండు పక్కల 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. రైట్. అమెరికా, ఆసియా మార్కెట్ల సంకేతాలు భారత మార్కెట్కు ఎంతవరకు అనుకూలంగా ఉన్నాయంటారు? సో ఈవెన్ మనకి కొరియన్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సిలికాన్ ట్రేడ్ సెమీ కండక్టర్ ట్రేడ్ ఏదైతే చూస్తున్నామో, సో సెమీ కండక్టర్ ట్రేడ్ ఇవాళ కూడా 6% పడడం జరిగింది. సో కొరియన్ మార్కెట్స్ ఎంత బాగా పడితే కనుక మన మార్కెట్లో అంత స్టేబుల్ గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీనికి రీజన్ గ్లోబల్ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ పరంగా చూసుకునేటప్పుడైతే కనుక కొరియన్ మార్కెట్స్ లో కొంతవరకు క్రాష్ వచ్చినప్పుడు మన మార్కెట్స్ లోకి పెట్టుబడులు అనేటువంటిది ఎఫ్ఐఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన మార్కెట్ లోకి పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది చూసాం. కాబట్టి ఆ గ్లోబల్ రీబ్యాలెన్సింగ్ ట్రేడ్ అనేటువంటిది పరంగా చూస్తున్నాం మనం. సో వన్స్ మళ్ళీ డాలర్ ఇండెక్స్ 102, 103 ఆ ప్రాంతాలు ఏమైనా దాటితే కనుక మన మార్కెట్లు 24,000 కిందకి లేకపోతే 23,800 కిందకి వెళ్ళేటువంటి అవకాశం కనబడుతున్నది. రైట్. ఎఫ్ఎల్ఎల్స్, డిఎల్ఎల్స్ పెట్టుబడుల ప్రవాహం ప్రస్తుతం ఎలా ఉంది? సో నిన్నటి వరకు మనం చూసుకుంటే కనుక డిఐఎస్ తాలూకా కొనుగోళ్లు ఏవైతే ఉన్నాయో ఎఫ్ఐఎస్ తాలూకా అమ్మకాలకి రెండింటికి సరిసమానంగా సరిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో నిన్న 1,000 crores అనేటువంటిది డిఐఎస్ అమ్మడం జరిగింది, డిఐఎస్ కొనడం జరిగింది, ఎఫ్ఐఎస్ 1,000 crores అమ్మడం జరిగింది. సో రెండింటికి నెట్ ఆఫ్ అయిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ డెరివేటివ్స్ పరంగా వచ్చేటప్పుడు అయితే కనుక చిన్న వరీసమ్ థింగ్ మనం చూడాల్సింది ఏంటి అంటే ఎఫ్ఐఎస్ నిన్న మళ్ళీ కొంచెం అగ్రెసివ్ గా షార్ట్స్ అనేటువంటి వేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం లాంగ్ అన్వైండింగ్ కూడా చేశారు. కాబట్టి సో నియర్ టర్మ్ లో 24,300 కాస్త రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసేటువంటి అవకాశం చాలా క్రూషియల్ గా కనబడుతుంది. రైట్. బ్యాంకింగ్ రంగం మళ్ళీ మార్కెట్ కు నాయకత్వం వహిస్తుందంటారా? సో బ్యాంకింగ్ రంగం కన్నా కూడా మనం ఇప్పుడు ఐటీ స్టాక్స్ లో కొంతవరకు వాల్యూ బయింగ్ అనేటువంటిది చూస్తున్నాము. దో ఐబిఎం అనేటువంటిది గ్లోబల్ గా క్రాష్ అయినా కూడా ఏంటంటే మన మార్కెట్స్ లో నిన్న కొంతవరకు స్టేబుల్ ఐటీ స్టాక్స్ లో స్టేబుల్ ప్రైస్ మూవ్స్ అనేటువంటివి చూసాం. కాబట్టి ఐటీ కొంతవరకు సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. నిజంగా బ్యాంకింగ్ కూడా అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇండెక్స్ హెవీ వెయిట్స్ అనేటువంటి మిగతా స్టాక్స్ కూడా సపోర్ట్ చేయగలిగితే కనుక 24,300 బ్రేక్ అయ్యేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఇందా మనం మాట్లాడుతున్నటువంటి 24,300 కానీ లేకపోతే 23,800 కానీ రెండిట్లో ఏ లెవెల్స్ బ్రేక్ అయినా కూడా ఆ డైరెక్షన్ లో ఒక డైరెక్షనల్ మూవ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే రాబోయేటువంటి వారం రోజుల నుంచి 15 రోజుల వరకు ఒక ట్రెండింగ్ మూవ్ అనేటువంటిది మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే కనుక ఈ రేంజ్ బ్రేక్ అవ్వాల్సినటువంటి అవసరం, ఎస్పెషల్లీ వస్తున్నటువంటి క్వార్టర్లీ రిజల్ట్స్ పరంగా చూసినా కూడా ఇక్కడ సపోర్ట్ అనేటువంటిది ఏం కనబడట్లేదు. అలా అని చెప్పేసి మరీ డివాస్టేటింగ్ రిజల్ట్స్ కింద అయితే కూడా రావట్లేదు. కాబట్టి సో ఈ ఉన్నటువంటి రేంజ్ ఏదైతే ఉందో అదే కొనసాగేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. రైట్ సార్. మరి ఐటీ, మెటల్ రంగాల్లో కొనసాగుతున్న బలహీనత ఇంకా ఎంతకాలం ఉండొచ్చు? సో ఐటీ కొంతవరకు మనకి స్టేబుల్
కోవచ్చు మనం క్రూషియల్ గా లాస్ట్ 1 మంత్ నుంచి చూస్తే కనుక సో సైడ్ వేస్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేటువంటివి ఎమర్జ్ అవుతున్నాయి. సో ఫ్రెష్ సెల్లింగ్ అనేటువంటిది రావాల్సినటువంటిది ప్రస్తుతానికి అయితే క్లియర్ కట్ గా ఏం కనబడట్లేదు. ఎందుకంటే వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే రూపీ తాలూకా వీక్నెస్ ఏదైతే ఉందో అది కొంతవరకు సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ మేజర్ గా ఉన్నటువంటి ఐటీ కంపెనీస్ అన్ని కూడా ఏఐ ట్రేడ్ కి ఆధారితంగా కావాల్సినటువంటి మ్యాన్ పవర్స్ ని డిపార్ట్మెంట్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాయి కాబట్టి సో ఫండమెంటల్ గా ఇది కూడా టర్నింగ్ పాయింట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే రాబోయేటువంటి రోజుల్లో గ్లోబల్ ఏఐ ట్రేడ్ తో పాటు మన ఇండియన్ మార్కెట్స్ లో ఉన్నటువంటి ఈ ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతానికి గ్లోబల్ పార్టిసిపెంట్స్ అందరూ కూడా డిస్కౌంట్ చేస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ మెటల్స్ పరంగా వచ్చేటప్పుడైతే కనుక సో మెటల్స్ లో ఈ కన్సాలిడేషన్ ఫేస్ అనేటువంటిది మనం చూస్తున్నాం కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ గా ఉండడం మంచిది. రైట్ సార్, ఇవాళ ఏ సెక్టార్లో కొనుగోలు అవకాశాలు కనిపిస్తున్నాయి? సో నిన్న వచ్చినటువంటి రిజల్ట్స్ ప్రకారం చూసుకుంటే కనుక బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో అంటే బ్యాంకింగ్ పరంగా కాకుండా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ నిన్న వచ్చినటువంటి ఇన్సూరెన్స్ రంగంలో వచ్చినటువంటి రిజల్ట్స్ అండ్ న్యూస్ పాజిటివ్స్ ఇన్ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో సో దాని పరంగా చూసుకునేటప్పుడు కాస్త పాజిటివిటీ వచ్చేటువంటి అవకాశం మనకు కనబడుతున్నది. అండ్ రెండోది వచ్చేటప్పుడు అయితే కనుక ఐటీలో బై ఆన్ డిప్స్ అనేటువంటి స్ట్రాటజీ కింద మనం కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్పేసి అని మనం మాట్లాడుకోవచ్చు. రైట్ సార్, షార్ట్ టర్మ్ లో లాభాలు ఇవ్వగల స్టాక్స్ ఏమైనా సూచిస్తారా మా ప్రేక్షకులకు? యాజ్ అ రీసెర్చ్ అనలిస్ట్ గా స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ అనేటువంటిది ఇవ్వడం ఇప్పుడు కాదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో కావాలంటే వీ కెన్ ప్లాన్ ఫర్ దట్ ప్రాపర్ డిస్క్లైమర్స్ అవన్నీ కూడా ఇస్తూ వీ కెన్ గివ్ దోస్ ట్రేడ్స్. సో ఫర్ నౌ సెక్టర్ పరంగా కావచ్చు, ఇండెక్స్ పరంగా కావచ్చు, వీ కెన్ డిస్కస్ అ బ్రాడ్ బేస్డ్ అప్రోచ్. సార్, నిఫ్టీకి కీలక సపోర్ట్ అంటే రెసిస్టెన్స్ స్టైల్ ఏంటి? సో ఇందాక ఆప్షన్స్ పరంగా చూసుకున్నా లేకపోతే టెక్నికల్స్ పరంగా చూసుకున్నా కూడా 24,200 నుంచి 24,300 మధ్యలో క్రూషియల్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయని చెప్పేసి అని మనం చెప్పుకుంటున్నాము. దీనికి మేజర్ రీజన్ ఏంటి అంటే కనుక బ్యాంకింగ్ స్టాక్స్ లో కూడా మేజర్ పాజిటివ్ సపోర్ట్ అనేటువంటిది రావట్లేదు. అట్ ద సేమ్ టైం ఐటీ స్టాక్స్ లో కూడా సైడ్ వేస్ కన్సాలిడేషన్ అనేటువంటిది నడుస్తున్నది. అండ్ మిగతా ఇండెక్స్ హెవీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో ఐటీసీ కానీ, ఎల్ఎన్టీ కానీ, రిలయన్స్ కానీ వీటి నుంచి కూడా పెద్దగా కొనుగోలు మద్దతు అనేటువంటిది కనబడట్లేదు. కాబట్టి సో వాటి తాలూకా రిజల్ట్స్ లైనప్ అయి ఉండేటప్పుడు అంటే ఇప్పుడు ఈ నెక్స్ట్ రాబోయేటువంటి 10 రోజుల్లో వాటి తాలూకా రిజల్ట్స్ కూడా లైనప్ అయి ఉన్నాయి కాబట్టి సో వాటి ముందు మేజర్ బయింగ్ సపోర్ట్ అనేటువంటిది చూడలేము. అట్ ద సేమ్ టైం మేజర్ సెల్లింగ్ అనేటువంటిది కూడా ఉండేటువంటి అవకాశం లేదు. అండ్ డౌన్ సైడ్ మనం మాట్లాడుకునేటప్పుడైతే 23,800 అండ్ 24,000 అనేటువంటిది టెక్నికల్ గాను అండ్ యాజ్ వెల్ యాజ్ ది ఆప్షన్స్ లెవెల్స్ పరంగా చూసుకున్నా కూడా ఈ రెండు మేజర్ క్రూషియల్ లెవెల్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్కి చిన్న ఇన్వెస్టర్లు ప్రస్తుతం ఎస్ఐపిలు కొనసాగించాలా లేక కొంతకాలం గ్యాప్ తీసుకోవాలంటారా? లేదు, ఎస్ఐపిని ఎప్పుడైనా సరే స్టాప్ చేయమని ఇప్పుడు మనం చెప్పము. సో ఎస్ఐపి అనేటువంటిది ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేషన్ స్ట్రాటజీ కింద మనం చెప్తూ ఉంటాము. సో ఆ స్ట్రాటజీని ఎప్పుడు కూడా బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అండ్ ఇన్ఫాక్ట్ మనం చెప్పేది ఏంటి అంటే కనుక ఎస్ఐపిని కంటిన్యూ చేసుకుంటూ మార్కెట్ లో ఎప్పుడైనా ఒక 5 to 10% కైండ్ ఆఫ్ సింగిల్ డే కరెక్షన్స్ లాంటివి ఏమైనా వస్తే కనుక లేకపోతే వీక్లీ కరెక్షన్స్ ఆఫ్ 5 to 10% వచ్చినా కూడా అప్పుడు ఇంకా ఎడిషనల్ మనీని పంపించేయమని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. అండ్ అట్ ద సేమ్ టైం ఎస్ఐపి ఎసెట్ అలొకేషన్ అనేటువంటిది కూడా చాలా క్రూషియల్ గా ప్లే చేస్తూ ఉంటది. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి గోల్స్ అండ్ ఆస్పిరేషన్స్ కు తగ్గట్టుగా ఎసెట్ అలొకేషన్ ప్రాపర్ గా ఉందా లేదా అనేటువంటిది ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ తాలూకా స్ట్రాటజీ గేమ్ ప్లాన్ అనేటువంటిది హెల్ప్ తీసుకుంటే మంచిదవుతుందని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. రైట్ సార్, మరి ఈ వారం మార్కెట్ ను ప్రభావితం చేసే ప్రధాన దేశీయ అంతర్జాతీయ అంశాలు ఏమున్నాయి? సో ముందుగా అంతర్జాతీయమైనటువంటి అంశాలు మాట్లాడుకున్నాం. సో దాంట్లో ఏంటంటే పశ్చిమాసియా తాలూకా అనిశ్చితి ఏదైతే కంటిన్యూ అవుతున్నదో సో అది ఒక మేజర్ క్రూషియల్ ఫ్యాక్టర్ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ రెండోది వచ్చేటప్పుడైతే కనుక యాంటీ ఏఐ ట్రేడ్ అనేటువంటిది ఏదైతే ప్రస్తుతానికి కంటిన్యూ అవుతున్నదో అది ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అనేటువంటి చూడాల్సినటువంటి అంశం ఉంటుంది. అండ్ ఇప్పటికే మనం మాట్లాడుకుంటున్నటువంటి కొరియన్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఒక 30% వరకు కరెక్ట్ అవ్వడం జరిగింది. అంటే ఇప్పటికీ కూడా 30% కరెక్ట్ అయినా కూడా సంవత్సరం అంటే ఇయర్ టు టిల్ డేట్ అంటే జనవరి 1వ తారీఖు నుంచి ఇవాళ వరకు చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ 60% ర్యాలీ అనేటువంటిది కొరియన్ మార్కెట్స్ చూడడం జరిగింది. కాబట్టి సో అక్కడ మళ్ళీ పాజిటివ్ ఏఐ ట్రేడ్ అనేటువంటిది స్టార్ట్ అయితే కనుక ఆబ్వియస్లీ ఇక్కడ మన దగ్గర కొంచెం ఇంపాక్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ మూడో పారామీటర్ మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడైతే కనుక డాలర్ ఇండెక్స్ చాలా క్రూషియల్ గా అందుతున్నది. సో అది ఒక మేజర్ పారామీటర్ కింద మనం చెప్పుకుంటున్నాము. అదేమైనా 98 కిందకి వచ్చినా కూడా కాస్త కూల్ ఆఫ్ అయినా కూడా ఇట్ విల్ బి పాజిటివ్ ఫర్ అవర్ మార్కెట్స్. ఎట్ ద సేమ్ టైం 102, 103 పైన కానీ వెళ్తే కనుక అగైన్ దట్ విల్ బి అ ఛాలెంజ్ ఫర్ అవర్ ఇండియన్ మార్కెట్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో సో ఎస్పెషలీ
నైమెక్స్ క్రూడ్ ఆయిల్ అనేటువంటిది దాదాపు 78 నుంచి 82 మధ్యలో ట్రేడ్ అవుతున్నది కాబట్టి హయ్యర్ లెవెల్స్ లో ఎక్కువ రోజులు ట్రేడ్ అయితే కనుక దట్ విల్ బి అన్ ఇంపాక్ట్ ఫర్ అగైన్ ఫర్ అవర్ జీడిపి అని చెప్పేసి అని కావచ్చు, లేకపోతే ఇన్ఫ్లేషన్ పరంగా చూసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా దేశీయంగా మనం వచ్చేటప్పుడు అయితే కనుక ఫస్ట్ వన్ ఈజ్ యువర్ మాన్సూన్ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో. సో మాన్సూన్ ప్రోగ్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ పారామీటర్. రెండోది వచ్చేటప్పుడు అయితే కనుక ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏవైతే ఫైలింగ్స్ అవుతున్నాయో, సో డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఎంతమంది ఫైల్ చేస్తారో, ఎంత రిఫండ్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి అనేటువంటిది కూడా చాలా క్రూషియల్ గా చూసుకుంటూ ఉంటాం మనం. అండ్ ఇవి మాత్రమే కాకుండా డొమెస్టిక్ ఇన్ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో, అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఐఎస్ తాలూకా అవుట్ఫ్లోస్ ని ఎంతవరకు కౌంటర్ చేయగలుగుతాయి అనేటువంటిది కూడా చాలా క్రూషియల్ పారామీటర్స్ కింద మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్. సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే దేశీయ మార్కెట్లో వరుస హెచ్చుతగ్గులు అయితే కనిపిస్తున్నాయి. మరి ప్రస్తుతం ఈ అస్థిరతకు ప్రధాన కారణాలు ఏమంటారు? సో ఒకటి మనం ఏంటంటే ఆల్మోస్ట్ మిడిల్ ఈస్ట్ ఏషియా తాలూకా అన్సర్టనిటీ పారామీటర్స్ అనేటువంటిది ఒక క్రూషియల్ పాయింట్ కింద మనం చూస్తున్నాం. రెండోది అయితే కనుక క్రూడ్ ఆయిల్ తాలూకా ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఒకేసారి క్రాష్ అయ్యి మళ్ళీ ఒకేసారి అంతే స్పైక్ రావడం అనేటువంటిది చాలా క్రూషియల్ పారామీటర్ అయిపోయిందని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు. ఈ రెండింటి తాలూకా అన్సర్టనిటీ కొంతవరకు తొలగితే కనుక 24,300 అనేటువంటిది బ్రేక్ అవడం చాలా ఈజీ అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం డొమెస్టిక్ పారామీటర్స్ లో మనం మాట్లాడుకున్నా కూడా వస్తున్నటువంటి కంపెనీ తాలూకా రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వావ్ బ్లాక్ బస్టర్ అనేటువంటి స్టైల్లో ఎక్కడా లేవు. సో ఉన్నవన్నీ కూడా ఏంటంటే సామాన్యంగానే అనుకున్నటువంటి యాజ్ పర్ ఎక్స్పెక్టేషన్స్ లెవెల్స్ లోనే డెలివర్ చేస్తున్నాయి కాబట్టి సో ఆ సర్ప్రైజెస్ అనేటువంటిది ఎక్కడ ఇండెక్స్ మేజర్స్ లో కానీ లేకపోతే సెక్టర్ మొత్తంగా ఎక్కడ లేకపోవడం అనేటువంటిది ఏంటంటే ఈ సైడ్ వేస్ కైండ్ ఆఫ్ ట్రేడ్ కి సిగ్నిఫికెన్స్ కింద మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్. సార్, బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి ఎందుకు కొనసాగుతుంది సార్? ఇది తాత్కాలికమా లేక దీర్ఘకాలిక ప్రాబ్లమా? సో ప్రస్తుతానికైతే కనుక బ్యాంకింగ్ అంటే లాస్ట్ 3 to 4 days ట్రేడింగ్ సెషన్స్ లో చూసుకుంటే కనుక మార్కెట్స్ అనేటువంటి ఎస్పెషల్లీ బ్యాంకింగ్ కావచ్చు, అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ ఏదైతే ఉందో కాస్త సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్నదని చెప్పేసి మనం క్లియర్ కట్ గా చూస్తున్నాము. సో ప్రైవేట్ బ్యాంకింగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొంతవరకు బయింగ్ సపోర్ట్ అనేటువంటిది కనబడుతున్నది. సో దానికి రీజన్ ఏంటి అంటే కనుక వన్ ఆఫ్ ద మేజర్ ప్రైవేట్ బ్యాంక్స్ లో కీ మేనేజరియల్ చేంజెస్ ఏవైతే చూస్తున్నామో దానివల్ల ఏంటంటే కొంత మార్కెట్స్ అనేవి ఈ బ్యాంకింగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ టాప్ బ్యాంకింగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ మేనేజ్మెంట్ చేంజెస్ అనేటువంటివి ఆర్ మేనేజ్మెంట్ రిటెన్షన్ అండ్ కంటిన్యూటీ అనేటువంటిది కొంచెం పాజిటివ్ గా చూస్తున్నాయి కాబట్టి వాటిలో బయింగ్ అనేటువంటిది మనం చూస్తున్నాం. అండ్ రాబోయేటువంటి రోజుల కింద మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక ప్రస్తుతానికి ఈ ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో సో అది చాలా క్రూషియల్ పారామీటర్ కింద ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం రాబోయేటువంటి మానిటరీ పాలసీస్ లో ఎటువంటి స్టాండ్స్ తీసుకుంటది అనేటువంటిది చాలా క్రూషియల్ గా మారేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ సార్. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లో నిర్ణయాలు భారత మార్కెట్ ఎంత మేర ప్రభావితం చేసే అవకాశం ఉందంటారు? అక్కడ ఆల్రెడీ మనం బాండ్ డీల్స్ ఏవైతే ఉన్నాయో సో బాండ్ డీల్స్ చాలా క్రూషియల్ గా పెరుగుతున్నాయి. అండ్ ఇక్కడ కేవలం యుఎస్ లో మాత్రమే కాదు గ్లోబల్ గా కూడా ఈ బాండ్ డీల్స్ అనేటువంటివి చాలా కంట్రీస్ లో పెరుగుతున్నాయి. సో విచ్ ఇట్ సెల్ఫ్ టెల్స్ దట్ ఈక్విటీస్ లో అన్సర్టనిటీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, బాండ్ మార్కెట్ లో కాస్త స్టేబిలిటీ కనబడేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అనేటువంటిది ట్రేడ్ అవుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చూడొచ్చు. రెండోది వచ్చేటప్పటికి యుఎస్ డాలర్ ఇండెక్స్ కూడా మీరు ఆల్మోస్ట్ 93-94 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 1 or 2 లెవెల్స్ వరకు రావడం చూసాం మనం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ పారామీటర్ కింద మనం చూస్తున్నాము. అండ్ ఇన్ఫాక్ట్ ఒకవేళ అక్కడ కనుక వడ్డీ రేట్లు పెంచుతాము అనుకుంటే కనుక ప్రో యుఎస్ ఇన్ఫ్లోస్ కింద వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మన దగ్గర ఏమైనా కాస్త సెల్లింగ్ ఒత్తిడి అనేటువంటిది ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి చూసేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొక మేజర్ పాయింట్ మనం చూడాల్సింది ఏంటి అంటే డెరివేటివ్స్ లో ఎఫ్ఐఎస్ తాలూకా పొజిషనింగ్ ఏదైతే ఉందో షార్ట్ సైడ్ ఆల్మోస్ట్ 85 to 90% హెవీ షార్ట్ బిల్టప్ అనేటువంటిది ఇప్పటిదాకా ఉంది. ఓన్లీ లాంగ్ బిల్టప్ అయితే 10 to 15% మాత్రమే చూస్తున్నాం. అంటే ఎఫ్ఐఎస్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మార్కెట్లు ఈ సంవత్సరం పెంచాలి అంటే కనుక చాలా స్ట్రాంగ్ పాజిటివ్ న్యూస్ ఫ్లోస్ ఉంటేనే కానీ మనం ఇండియా మీద ఓవర్ వెయిట్ అయ్యి మార్కెట్ ని పెంచాల్సినటువంటి అవసరం లేదు అన్నట్టుగా ఎఫ్ఐఐ స్టాండ్స్ తీసుకున్నట్టుగా మనకు క్లియర్ గా తెలుస్తున్నది. రైట్ సార్. డాలర్ ఇండెక్స్ ఒకవేళ బలపడితే భారతీయ ఈక్విటీ మార్కెట్ పై ఎలాంటి ప్రభావం పడుతుంది? సో అప్పుడు మనం ఒకవేళ డాలర్ ఇండెక్స్ ఏదైతే మనం 103 or 104 లెవెల్స్ ఒకవేళ దాటగలిగి సస్టైన్ అయితే కనుక ఇక్కడ మనం మాట్లాడుకున్నటువంటి 23,800 నిఫ్టీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిలో ప్రాఫిట్ బుకింగ్ వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. దానికి మేజర్ రీజన్ ఏంటి అంటే కనుక ఎఫ్ఐఎస్ ఆల్రెడీ ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ఆర్ లార్జ్ క్యాప్ ఇండెక్స్ లో ఉన్నటువంటి స్టాక్స్ లో డెరివేటివ్స్ లో చాలా వరకు హెవీ సెల్లింగ్ సైడ్ అయితే ఉన్నారు.
అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎక్స్పోజర్ లేనటువంటి మిడ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ టైమ్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి సో స్టాక్ స్పెసిఫిక్ అండ్ సెక్టర్ స్పెసిఫిక్ మిడ్ క్యాప్ స్టాక్స్ లో లాంగ్ సైడ్ ఉండడం రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ హెచ్ఎన్ఎస్ అనేటువంటిది ఈ స్టాక్ స్పెసిఫిక్ సెక్టర్ స్పెసిఫిక్ ఆపర్చునిటీస్ అనేటువంటివి ఐడెంటిఫై చేసుకోవడం ఉండడం మంచిదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మన అమ్మకాలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశీయ పెట్టుబడిదారులు ఎలా స్పందించాలంటారు? ఆల్రెడీ డిఐఎస్ ఏవైతే ఉన్నాయో సో వీళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్ కౌంటర్ కింద ఇస్తున్నారు అండ్ మనకు ఉన్నటువంటి స్ట్రాంగ్ ఎస్ఐపి తాలూకా ఫ్లోస్ కావచ్చు అండ్ అట్ ద సేమ్ టైం రిటైల్ మనీ ఏదైతే సైడ్ లైన్స్ లో ఉందో అది కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ ఇన్ఫాక్ట్ ప్రైమరీ మార్కెట్ లో వస్తున్నటువంటి ఐపీఓస్ తాలూకా సబ్స్క్రిప్షన్ నెంబర్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి ఈ రకంగా ఇవన్నీ మనం చూసుకునేటప్పుడైతే కనుక ఇది ఎస్పెషల్లీ డిఐఎస్ అయితే కనుక చాలా స్ట్రాంగ్ గానే కౌంటర్ చేస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ ప్రో ట్రేడర్స్ కానీ అండ్ హెచ్ఎన్ఐస్ కూడా వాళ్ళ తాలూకా కౌంటర్ సైడ్ ఆఫ్ ది ఎఫ్ఐఎస్ అంటే ఇందా మనం చెప్పుకున్నట్టుగా ఎఫ్ఐఎస్ 90% ఆఫ్ ది ఇండెక్స్ షార్ట్స్ లో ఉన్నారని చెప్పేసి అని అంటున్నాం కాబట్టి వాటి కౌంటర్ గా మన రిటైల్ ట్రేడర్స్ కావచ్చు లేదంటే ప్రో కావచ్చు హెచ్ఎన్ఐ కావచ్చు సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆన్ ది మార్కెట్స్ డెరివేటివ్ సైడ్ కూడా వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ చేస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్, ఆసియా మార్కెట్ల ట్రెండ్ భారత మార్కెట్ ప్రారంభ దశను ఎంతవరకు నిర్ణయిస్తుంది? సో ఇప్పుడు మనం ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏదైతే మనం చూస్తున్నామో ఆర్ గిఫ్ట్ నిఫ్టీ ఏదైతే మనం చూస్తున్నామో ఆల్రెడీ ఇప్పటికీ 50-60 పాయింట్స్ అప్టిక్ లో మనం చూస్తున్నాం. మనం ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత సస్టైన్ అయ్యి ఫాలో ఆన్ బయింగ్ వస్తే కనుక 24,300 దగ్గర రెసిస్టెన్స్ వచ్చేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. అండ్ ఒకవేళ 24,300 బ్రేక్ అయ్యి ఇంకా సస్టైన్ అయితే కనుక అప్పుడు ఇంకా పైకి వెళ్ళేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో నిన్న మార్కెట్ లో చూసుకున్నా కూడా ఏంటంటే ఆల్మోస్ట్ నిఫ్టీ 150-160 పాయింట్స్ వరకు పైకి వెళ్ళి తర్వాత ఒకేసారి సడన్ గా డ్రాప్ అవడం తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అనేటువంటిది రావడం అండ్ ఎఫ్ఐఎస్ తాలూకా లాంగ్ అన్వైండింగ్ అండ్ షార్ట్ బిల్టప్ అనేటువంటిది చూసాం కాబట్టి సో ఇవాళ గ్యాప్ ఎంతవరకు సస్టైన్ అవుతుంది అనేటువంటిది చాలా క్రూషియల్ గా అబ్జర్వ్ చేస్తాం. అంటే ఫస్ట్ 1 hour ఆఫ్ ట్రేడింగ్ లో గ్యాప్ ఫిల్ అవుతుందా లేదా అనేటువంటిది వీల్ కీన్లీ అబ్జర్వ్ దట్. రైట్ సార్, ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ బలహీనత మొత్తం మార్కెట్ కు హెచ్చరిక సంకేతంగా మారొచ్చా? సో బ్యాంక్ నిఫ్టీ ఒకటే కాదు ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఐటీ స్టాక్స్ కొంతవరకు మనకి మేజర్ సపోర్ట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతున్నది. అట్ ద సేమ్ టైం మిగతా ఇండెక్స్ హెవీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో రిలయన్స్ కానీ ఎల్ఎన్టీ కానీ ఐటీసీ కానీ సో వీటిలో కూడా కాస్త వరకు సపోర్ట్ వస్తున్నటువంటి మనకి ఇండికేషన్స్ అయితే కనబడుతున్నాయి కాబట్టి సో ఈ సైడ్ వేస్ రేంజ్ అనేటువంటిది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే కనుక 58,500 దగ్గర రెసిస్టెన్స్ ఉంది అండ్ 57,000 ఆ లెవెల్స్ లో సపోర్ట్ ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంటే దో బ్యాంకింగ్ లో కానీ ఆర్ ఈవెన్ నిఫ్టీలో కానీ బై ఆన్ డిప్స్ అనేటువంటి స్ట్రాటజీ ఫాలో అవడం కొంతవరకు మంచిది. రైట్ సార్. సార్, గ్లోబల్ బాండ్ ఈల్డ్స్ పెరగడం వల్ల భారత స్టాక్స్ పై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు? సో గ్లోబల్ బాండ్స్ పరంగా మనం చూసుకునేటప్పుడైతే రూపీ తాలూకా వీక్నెస్ ఒకటి చాలా క్రూషియల్ ఇంపాక్ట్ అనేటువంటిది మనకి చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఇండియన్ బాండ్ డీల్స్ కూడా మరీ సిగ్నిఫికెంట్ గా పెరగట్లేదు బికాస్ వీఆర్ అనే వెయిట్ అండ్ వాచ్ మోడ్ ఫ్రమ్ ది ఆర్బీఐ కమెంటరీ ఏదైతే రాబోయేటువంటి రోజుల్లో ఉందో సో దాని నుంచి కమెంటరీ నుంచి చాలా క్రూషియల్ గా మనం వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉన్నామని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ యాజ్ అసెట్ అలొకేషన్ పరంగా వచ్చేటప్పుడైతే కనుక ఎప్పుడైనా సరే బాండ్ డీల్స్ వైపు ఆర్ బాండ్స్ వైపు మనీ వెళ్తున్నది అంటే కనుక ఆబ్వియస్లీ ఈక్విటీకి కాస్త నెగిటివ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రెషియస్ మెటల్స్ కూడా కాస్త నెగిటివ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇన్ఫాక్ట్ మనకి గోల్డ్ కానీ సిల్వర్ కానీ మరీ సిగ్నిఫికెంట్ బంపంప్స్ అనేటువంటి చూడట్లేదు. మీరు గత 2 నెలల నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సిల్వర్ అనేటువంటిది ఒక 30,000 రేంజ్ లో ట్రేడ్ అవుతున్నది, గోల్డ్ అనేటువంటిది ఒక 10,000 రేంజ్ లో ట్రేడ్ అవుతున్నది అని చెప్పేసి మనం చూస్తున్నాం. రైట్ సార్, క్రూడ్ ఆయిల్ ధరలో మార్పులు భారత్ మార్కెట్ను ఏ రంగాల్లో ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి? ఒకటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కావచ్చు, తర్వాత ఆటో ఏదైతే ఉందో ఆటో మీద కొంతవరకు ఇంపాక్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం చూసుకుంటే పెయింట్స్ తాలూకా స్టాక్స్ కావచ్చు, లేదంటే కెమికల్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ స్టాక్స్ కావచ్చు, ఆయిల్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో వీటిలో ఇవి క్రూషియల్ సెక్టర్స్ కింద మారేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ సార్. సార్, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను బట్టి ఇన్వెస్టర్లు రక్షణాత్మక అంటే డిఫెన్సివ్ రంగాలను ఎంచుకోవాలంటారా లేక కరెక్షన్ కొనుగోలు ఎంచుకోవాలంటారా? మరీ అగ్రెసివ్ గా వెళ్లాల్సినటువంటి తరుణం అయితే కాదు ప్రస్తుతానికి. సో ఇట్ హ్యాస్ టు బి అ బ్యాలెన్స్డ్ అప్రోచ్. అంటే
సో బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో అలొకేషన్ అనేటువంటిది చేసుకుంటే మంచిది. సో స్ట్రాటజిక్ అసెట్ అలొకేషన్ కోసం వచ్చేటప్పుడైతే కనుక వాళ్ళ తాలూకా ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ రీసెర్చ్ అనలిస్ట్ ఎవరైనా ఉంటే కనుక సో వాళ్ళ తాలూకా సలహాలు సూచనలు తీసుకుంటే కాస్త ఎక్కువగా తక్కువ నష్టభయంతో ఎక్కువ రాబడి సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ పరంగా మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక సో డిఫెన్సివ్ సెక్టర్స్ అయినటువంటి ఐటీ కావచ్చు, ఫార్మా కావచ్చు, ఎఫ్ఎంసీజీ కావచ్చు, వీటిలో కొంతవరకు ఎక్స్పోజర్ ఆల్మోస్ట్ 40-50% ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ అగ్రెసివ్ సెక్టర్స్ అయినటువంటి వాటిల్లో కూడా ఆల్మోస్ట్ 50% కైండ్ ఆఫ్ అసెట్ అలిగేషన్ అనేటువంటిది రివ్యూ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి సో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేటువంటిది చాలా క్లియర్ గా చూసేటువంటి అవకాశం మనకు ఉంటుంది. రైట్ సార్, మార్కెట్లో ప్రస్తుతం కనిపిస్తున్న వొలాటిలిటీ సాధారణ కరెక్షనా లేక ట్రెండ్ మార్పునకు సంకేతమా? ఇప్పుడు మనకున్నటువంటి ఇండియా విక్స్ లెవెల్స్ ఏవైతే 12 నుంచి 14 మధ్యలో ట్రేడ్ అవుతున్నాయో సో అదంతా కూడా నార్మల్ వాలటాలిటీ లెవెల్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో దెర్ ఈస్ నథింగ్ టు సిగ్నిఫై ఇట్. డౌన్ సైడ్ అయితే కనుక మీకు విక్స్ 10 లెవెల్స్ కింద వచ్చేటువంటి అవకాశం అయితే మనకు ప్రస్తుతానికి కనబడట్లేదు బికాస్ ఆఫ్ ది మిడిల్ ఈస్ట్ ఏషియా టెన్షన్స్ కావచ్చు. అట్ ద సేమ్ టైమ్ గ్లోబల్ ట్రేడ్ అన్సర్టనిటీ ఏదైతే మనం చూస్తున్నామో ఎఫ్ఐఎస్ తాలూకా ఫ్లోస్ పరంగా చూసుకునేటప్పుడైతే కనుక లో వాలటైల్ ట్రేడ్స్ అయితే చూసేటువంటి అవకాశం లేదు. అట్ ద సేమ్ టైం హై వాలటైల్ ట్రేడ్స్ అంటే అబౌవ్ ఇండియా విక్స్ అయితే ఉందో సో 16-17 లెవెల్స్ దాటి వెళ్ళాలి అనేటప్పుడైతే కనుక పశ్చిమాసియా టెన్షన్ ఏదైతే ఉందో ఇంకా సిగ్నిఫికెంట్ గా ఎస్కలేట్ అయితే అప్పుడు ఈ హై వాలటైల్ ట్రేడ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనుక నార్మల్ వాలటైల్ రేంజ్ కింద చెప్పుకోవచ్చు ఈ 12-14 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో. రైట్ సార్, రీటైల్ ఇన్వెస్టర్లు ఈ తరహా హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు ఎటువంటి రాంగ్ స్టెప్లు వేసే ఛాన్స్ ఉందంటారు? ఒకటి వాళ్ళు ట్రేడ్ చేయడం వేరేగా, రెండోది ఇన్వెస్ట్మెంట్ వేరేగా మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ సెపరేట్ గా పెట్టుకోవాలి, ట్రేడింగ్ క్యాపిటల్ సెపరేట్ గా పెట్టుకోవాలి. సో ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్లో వచ్చేటప్పుడు అయితే కనుక ఎప్పటికప్పుడు స్ట్రాటజిక్ రివ్యూస్ అనేటువంటివి తీసుకుంటూ ఏ రంగంలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టాలి, ఆ రంగంలో ఉన్నటువంటి అసెట్ అలికేషన్ ను ఎంతవరకు కేటగరైజ్ చేయాలి, అండ్ దాంట్లో ఉన్నటువంటి టాప్ లీడర్స్ ఎవరు, రాబోయేటువంటి ఎమర్జ్ అయ్యేటువంటి లీడర్స్ ఎవరు అనేటువంటిది ఐడెంటిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే కనుక ఒక మిస్టేక్ జరిగిన తర్వాత ఆ మిస్టేక్ ని ఐడెంటిఫై చేసి ఎగ్జిట్ అవ్వడం చాలా ఫాస్ట్ గా చేయగలగాల్సినటువంటి విషయం. చాలా మంది రిటైల్ ట్రేడర్స్ కావచ్చు ఆర్ హెచ్ఎన్ఐ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో సో వీళ్ళందరూ ఏంటి అంటే కనుక ట్రేడ్ రైట్ ఐడెంటిఫై చేయొచ్చు, బట్ ఒకవేళ మిస్టేక్ అయితే కనుక ఆ మిస్టేక్ నుంచి బయటకు రావడానికి స్టాప్ లాస్ పెట్టుకోకపోవడం, ప్రాపర్ హెడ్జెస్ అనేటువంటివి చేసుకోకపోవడం, డైవర్సిఫికేషన్ అనేటువంటివి చేసుకోకపోవడం, ఓవర్ డైవర్సిఫికేషన్ చేయడం, ఇలాంటి మిస్టేక్స్ అనేటువంటివి చాలా క్రూషియల్ గా చూస్తూ ఉంటాం. సో ట్రేడింగ్ క్యాపిటల్ సెపరేట్ గా ఉంటూ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ సెపరేట్ గా మెయింటైన్ చేయడమే కాకుండా దాన్ని మానిటర్ చేసుకోవడం కూడా చాలా క్రూషియల్ అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. రైట్ సార్, రాబోయే వారాల్లో మార్కెట్ దిశను నిర్ణయించే కీలక అంతర్జాతీయ అంశాలు ఏమేమి ఉన్నాయి? సో ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి డాలర్ ఇండెక్స్ తాలూకా మూవ్మెంట్ కావచ్చు, అట్ ద సేమ్ టైం క్రూడ్ ఆయిల్ తాలూకా ప్రైసెస్ కావచ్చు, యాంటీ ఏఐ ట్రేడ్ కావచ్చు, సో ఈ మూడు మేజర్ స్ట్రాంగ్ పారామీటర్స్ కింద మనం చెప్పుకుంటాం. రైట్ సార్. సార్ ప్రస్తుత పరిస్థితుల్లో మీ టాప్ 3 సెక్టార్స్ ఏవి, అంటే దాని కారణాలు ఏమిటి? సో ఒకటి ఇప్పుడు కొత్త జనరేషన్ టెక్నాలజీ స్టాక్స్ ఏవైతే వస్తున్నాయో వాటిల్లో కొంతవరకు టాప్ సెక్టార్స్ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ రెండోది వచ్చేటప్పుడైతే కనుక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషలీ ఇన్సూరెన్స్ కావచ్చు, లేదంటే ఏఎంసీ సైడ్ కావచ్చు, లేదంటే మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్ సైడ్ ఏవైతే ఉన్నాయో సో వాటిలో కొంతవరకు బజ్ ఉంది కాబట్టి సో అటుపక్క చూడొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే మాట్లాడుకుంటున్నామో సో ప్రైవేట్ బ్యాంక్స్ లో కొంతవరకు మనీ అనేటువంటిది కాస్త ఎక్కువ ఎలకేషన్ అనేటువంటిది చేసుకుంటే కనుక తక్కువ నష్టపోయేంతో ఎక్కువ లాభాలు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. రైట్ సార్, వచ్చే నెల రోజుల పాటు నిఫ్టీపై మీ అవుట్లుక్ ఏంటి? ఒకటి ఇవి నారో రేంజ్ కింద ఫామ్ అవుతున్నాయి. లాస్ట్ 2 months చూసుకుంటే కనుక యావరేజ్ నిఫ్టీ తాలూకా ట్రేడింగ్ రేంజ్ అంటే మంత్లీ క్యాండిల్ స్టిక్స్ మీద మనం చూసుకునేటప్పుడైతే కనుక 500 నుంచి 700 పాయింట్ల మధ్యలో ఉంటున్నది. అంటే ఇంత నారో రేంజ్ లో ట్రేడ్ చేయడం అనేటువంటిది నిఫ్టీకి చాలా తక్కువ. అంటే ఒకవేళ ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే కనుక మనం ఎమర్జ్ అయినటువంటి మార్కెట్స్ నుంచి డెవలప్డ్ మార్కెట్స్ కింద మనం చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే జనరల్ గా ఈ టైప్ ఆఫ్ నారో రేంజెస్ అనేటువంటివి డెవలప్డ్ మార్కెట్స్ లో చూస్తూ ఉంటాం. ఎమర్జింగ్ మార్కెట్ కి వచ్చేటప్పుడైతే కనుక రేంజ్ ఎక్స్పాన్షన్ అండ్ రేంజ్ కాంట్రాక్షన్ అనేటువంటి పదాలు టెక్నికల్ అనాలిసిస్ లో వాడుతూ ఉంటాం.
ఇది నారో రేంజ్ కాంట్రాక్షన్ కింద ఈ 500-700 పాయింట్ల బ్యాండ్ ఏదైతే ఉందో అది ఎక్కువ రోజులు సస్టైన్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 24,300 దాటితే కనుక రేంజ్ ఎక్స్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ అదే డౌన్ సైడ్ అయితే కనుక 23,800 బ్రేక్ అయితే కనుక రేంజ్ ఎక్స్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్కి వచ్చేటప్పుడు అయితే కనుక అప్ సైడ్ 58,500 అండ్ డౌన్ సైడ్ 57,000 ఉంది. ఈ రెండు రేంజెస్ కనుక బ్రేక్ అయితే కనుక ఒక కన్స్ట్రక్టివ్ డిసైసివ్ మూవ్ ఆ డైరెక్షన్ లో వచ్చేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. రైట్ నరసింహరావు గారు, బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, ఇది ఈరోజు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. తిరిగి రేపు కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ YK టీవీ. ఇది తెలుగువారి గుండె చప్పుడు.